విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు, స్తోత్రము స్తోత్రము స్తోత్రము. నా ప్రియమైన తండ్రి, ఈ రోజు మీ సన్నిధిలో నా విశ్వాసాన్ని బలోపేతం చేసుకోవడానికి వచ్చాను. నా జీవితంలో అనేక సార్లు నా కళ్ళతో చూసిన వాటినే నమ్మాను గాని మీ అదృష్టమైన వాగ్దానాలను నమ్మలేకపోతున్నాను. నా అపనమ్మకాన్ని మీరు క్షమించండి అయ్యా. నాకు విశ్వాసము కలదు, నా అపనమ్మకము పోవునట్లు సహాయము చేయము అని ప్రార్థించిన ఆ తండ్రి వలె నేను కూడా వేడుకుంటున్నాను. నా హృదయంలోని ప్రతి సందేహాన్ని, ప్రతి భయాన్ని మీరు తొలగించండి. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అనే మీ వాక్యం ప్రకారం మీ జీవవాక్యాన్ని వినే చెవులను, దాన్ని ధ్యానించే హృదయాన్ని నాకు దయచేయండి. మీ మాట నా విశ్వాసానికి పునాది కావాలి. నా స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నా పూర్ణ హృదయముతో మీ అందే నమ్మకము ఉంచుటకు నాకు సహాయము చేయండి. నా జీవిత మార్గాలన్నిటిలో మీరే మార్గదర్శకులుగా ఉండండి. నేను చూచిన దానిని బట్టి కాదు, కానీ మీరు చెప్పిన మాటను బట్టి నడుచుకోవడానికి నాకు శక్తిని ఇవ్వండి. నా చుట్టూ ఉన్న సమస్యల కన్నా మీరు గొప్పవారు అని నేను నిరంతరం నమ్ముటకు సహాయం చేయండి. మీరు నా కొరకు చేసిన అద్భుతాలను, నా జీవితంలో నెరవేర్చిన వాగ్దానాలను మరచిపోకుండా జ్ఞాపకం చేసుకోగలిగేలా చేయండి. నమ్మువానికి సమస్తమును సాధ్యమే అనే మీ మాట నా నోటి నుండి విశ్వాస ప్రకటనగా రావాలి. ఈ రోజు నేను మీపై దృఢమైన విశ్వాసంతో నా జీవితంలో ముందడుగు వేయడానికి నాకు కృపను దయచేయండి. నా అవసరతలన్నిటినీ మీరు తీర్చగలరని, నా సమస్యలన్నిటికీ మీరు పరిష్కారం చూపగలరని పూర్తిగా నమ్ముతున్నాను. మీరు నా ప్రార్థన ఆలకించి నా విశ్వాసాన్ని అభివృద్ధి చేస్తున్నందుకు కృతజ్ఞతలు. యేసుక్రీస్తు శక్తివంతమైన నామములో అధిక విశ్వాసం కొరకు ప్రార్థిస్తున్నాను. ఆమేన్.